హలో ఫ్రెండ్స్, మళ్ళీ మీ ముందుకు ఒక కొత్త వీడియోతో వచ్చాను. అయితే డైమండ్స్ చూపిస్తున్నాను. నెప్రైట్ అని చెప్పని ఒక కొత్త స్టోన్ చూపిస్తున్నాను. అది గ్రీన్ కలర్లో ఉంటుంది. అది చూడండి, అది చిన్నదే కానీ ఒక సబ్స్క్రైబర్ దొరికింది. సో మీరు ఈ రాళ్ళని చూసి ఒక అవగాహనకు వస్తారని చెప్పని నేను అనుకుంటున్నాను. సో ఇవన్నీ మీకు చెప్పక్కర్లేదు, మీరు చూసినా మీకు అర్థమవుతూ ఉంటాయి ఈ రాళ్ళు ఏంటన్నది. ఇది డైమండ్ ఫ్రెండ్స్. ఇది రాయి అయితే బాగానే ఉంది, పర్వాలేదు. సో రకరకాల రాళ్ళు ఫ్రెండ్స్, మొత్తం మనం చూడటానికి అసలు రెండు కళ్ళు సరిపోవు, అటువంటి రాళ్ళు ఉన్నాయి. సో ఇది కూడా డైమండే, చూస్తే ఊరిని అర్థమవుతుంది మనకి. ఆ రాయిలో కానీ డాట్స్ లేకపోతే బ్రహ్మాండంగా ఉండేవి. సో ఈ రాయ డైమండ్ కాదు ఫ్రెండ్స్, ఇది నాకు తెలిసినంత వరకు. దీని రిపోర్ట్ నా దగ్గర లేదు, చూస్తే కూడా అర్థం కావట్లేదు. కొన్ని రాళ్ళు మొజనైట్లు కూడా ఇలాగే ఉంటాయి, డైమండ్ స్ట్రక్చర్ తోటే ఉంటాయి, కానీ అవి డైమండ్లు కావు. ఇది నెప్రైట్ స్టోన్ ఇది ఫ్రెండ్. ఇది చూడండి, ఇది ఈ రాయి లోపల ఉన్న కలర్ ఇది జేడ్ గ్రీన్ లా కనబడుతుంది. ఇది లోపల ఉన్న కలర్ ఇది. సో ఇది ఒక టైప్ రాయ. సో దీని లోపల కూడా మంచి కాంతివంతమైన వెలుగులు ఉన్నాయి. అయితే చెక్కింగ్ తీసుకెళ్ళాలి ఈ రాళ్ళని, కానీ ఆ గ్రీన్ రాయి మాత్రం చెక్కింగ్ తీసుకెళ్తే నెప్రైట్ అని వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, ఈ రాళ్ళన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. సబ్స్క్రైబర్ ఎతికాడు చాలా కష్టపడి. ఈ రాయి చూడండి, కానీ మనం బ్లాక్ అనుకుంటాం, కానీ ఇది బ్లాక్ కాదు, లోపల గ్రీన్ ఉంటుంది. సో ఈ రాళ్ళన్నీ చూడండి ఎంత చక్కగా ఉన్నాయో, చాలా అద్భుతంగా ఉన్నాయి రాళ్ళన్నీ కూడా. హైదరాబాద్లో ఉన్నాడు ఈ సబ్స్క్రైబరు. ఈయన టైల్స్ వర్క్ చేస్తాడు, టైల్స్ పెద్ద మేస్త్రి ఈయన హైదరాబాద్లో. పేరైతే నాకు పెద్దగా గుర్తు రావట్లేదు. సో ఆయన దొరికిన ఈ రాళ్ళన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ రాయి చూడండి, ఇది కొద్ది కలర్ తక్కువ, ఇసుక రాయి కింద ఉంది ఇది, ఈ ముక్క మాత్రం. సో ఇవన్నీ కూడా మంచి రాళ్ళు. సో ఈ రాళ్ళు చూడండి, ఆయన దొరికిన రాళ్ళు ఎంత అద్భుతంగా ఉన్నాయి, చాలా బాగున్నాయి ఈ రాళ్ళన్నీ కూడా. చూస్తాను చాలా ముచ్చటగా అనిపిస్తుంది ఈ రాళ్ళు. అలాగే మీ దగ్గర కూడా మంచి మంచి రాళ్ళు ఏమైనా ఉంటే మీరు పెట్టండి, నేను వీడియోలో పెడతాను. ఎవరైనా కావాలని అడిగితే మీ నెంబర్ ఇస్తాను, మీరు మాట్లాడుకోండి. ఈ సోషల్ ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకోండి. ఇందులో నాకు ఎటువంటి కమిషన్ నాకు అక్కర్లేదు, ఉండవు కూడా. డైరెక్ట్ పార్టీ మీరు మాట్లాడుకొని చూసుకోవాలి విషయం అంతా కూడా. సో చాలామంది లాభం కోసం అట్లా కోసం చేస్తారు, కానీ రాళ్ళ మీద నాకు కొద్దిగా హాబీ ఉంది కాబట్టి నేను ఫ్రీ పెట్టనేది. మీ దగ్గర రాళ్ళు ఏంటంటే పంపించండి, చెప్తాను. ఈ రాయి చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక సోదరుడు పంపించాడు. ఇది ఒక చాలా విచిత్రంగా ఉంది ఈ రాయ. సో ఇలాంటి రాళ్ళన్నీ కూడా మనం చూస్తూ ఉండాలి, మనకి ఒక అవగాహన రావాలి. చాలా బాగుంది అయితే ఈ రాయ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ దగ్గర ఏమైనా వీడియోలు ఉంటే పంపించండి. థ్యాంక్ యూ.